వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్తో ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ ఆర్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ మర్చిపోతే రిట్రైవ్ ఎలా చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ UIDAA అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇక్కడ మనకు UIDAA.gov.in ఈ లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇందులో మనకు మై ఆధార్ అనే మెనూలో డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో మనకు మై ఆధార్ .uidaa.gov.in ఈ సబ్ డొమైన్కి రీడైరెక్ట్ అయింది. దీంట్లో కింద మనకు డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్, బుక్ అపాయింట్మెంట్, రిట్రైవ్, లాక్ అన్లాక్, వెరిఫై ఆధార్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. 1 ఆధార్ నెంబర్, 2 ఎన్రోల్మెంట్ ఐడి, 3 విచువల్ ఐడి. మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే 12 డిజిట్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. అదే విఐడి విచువల్ ఐడి ఉంటే 16 డిజిట్స్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఐడి ఈఐడి ఉంటే 28 డిజిట్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. మీరు ఆధార్ కార్డుకి అప్లై చేశాక మీకు ఒక స్లిప్ ఇస్తారు. దాంట్లో ఎన్రోల్మెంట్ నెంబర్ నమోదు సంఖ్య ఇందులో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. కాకపోతే దీంట్లో కొంతమందికి 14 డిజిట్స్ మాత్రమే రావడం జరిగింది. అంటే ఎన్రోల్మెంట్ ఐడి ఇక్కడ మనల్ని 28 డిజిట్స్ అడిగిద్ది. ఈ ఎన్రోల్మెంట్ ఐడిలో మీ దగ్గర 28 డిజిట్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీరు ఓటీపీని ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే మీరు మీ స్లిప్ మీద ఉన్న 14 డిజిట్స్ ఇస్తే మాత్రం ఇక్కడ మనకు ఎర్రర్ చూపిస్తుంది. సో ఎన్రోల్మెంట్ ఐడి అని అక్కడ ఉండి మనకు ఓన్లీ 14 డిజిట్స్ మాత్రమే కనిపిస్తాయి. అలాంటప్పుడు మనం రిట్రైవ్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకొని మన ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఏదైతే 28 డిజిట్స్ ఉంటుందో దాన్ని మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే హోమ్ పేజ్కి వచ్చాక అంటే UIDAA.gov.in ఈ వెబ్సైట్కి వచ్చాక మై ఆధార్లో డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేశాక కింద మనకున్న ఆప్షన్స్లో రిట్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మిమ్మల్ని ఆధార్ నెంబర్ ఆర్ ఎన్రోల్మెంట్ ఐడి ఈ రెండిట్లో మీకు ఏది కావాలనుకుంటే అది చూజ్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎన్రోల్మెంట్ అప్పుడు మీ నేమ్ ఎలా ఎంటర్ చేశారో అలానే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. మీ నేమ్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మీరు ఎన్రోల్మెంట్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అదే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ మనల్ని ఈమెయిల్ అడ్రస్ అడిగింది. అంటే మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. కింద క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అదే మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యువర్ ఎన్రోల్మెంట్ ఐడి ఈఐడి అని మీ 28 డిజిట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఈ 28 డిజిట్స్ని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా సెండ్ చేస్తారు. ఇలా మీరు మీ 28 డిజిట్స్ ఎన్రోల్మెంట్ ఐడిని చెక్ చేసుకున్నాక మై ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకున్న ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి, విచువల్ ఐడిలో ఎన్రోల్మెంట్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇందాక మీకు డిస్ప్లే అయిన 28 డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అని ఇక్కడ మీ ఆధార్ కార్డ్ PDF అనేది డౌన్లోడ్ అయింది. యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ద ఆధార్ లెటర్ PDF పాస్వర్డ్ విల్ బి ఇన్ 8 క్యారెక్టర్స్. అంటే మీ ఆధార్ కార్డ్ లో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్ లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ బర్త్ ఇయర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. మీరు మీ PDF ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ 8 క్యారెక్టర్స్ పాస్వర్డ్ ని అడిగిద్ది. మీరు ఆధార్ కార్డ్ లో ఉన్న మీ ఫస్ట్ లెటర్స్ ని క్యాపిటల్ లెటర్ లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ బర్త్ ఇయర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయింది.
ఇలా మీరు ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్తో ఆర్ రిట్రైవ్ ఎన్రోల్మెంట్ నెంబర్తో మీ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసేసుకొని మీరు ఆన్లైన్లో మీ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.